తనూజ గారు, మాధురి గారి మధ్యలో కొంచెం రేషన్ మేనేజర్ దగ్గర కానీ ఫుడ్ విషయంలో కొంచెం ఏదో అభిప్రాయ భేదాలు రాగానే రీతు చౌదరి గారు కూడా మధ్యలో దూరారండి. ఫస్ట్ టైం సంజన గారు దూరి ఈ నెక్స్ట్ టైం మీరే రేషన్ మేనేజర్ అవ్వండి. సో ఈమెతో పడలేకపోతున్నాం. సో ఈమె చాలా అరుస్తున్నారు, అన్నిటికీ అరుస్తున్నారు. రైస్ అడుగుతూ అరవటం, చపాతి అడుగుతూ అరవటం అని చెప్పేసి అంతకుముందు రోజు జరిగిన ఇన్సిడెంట్ మైండ్లో పెట్టుకుని ఒక మాట మాట్లాడేదానికి రీతు చౌదరి గారు ఏం చేశారంటే మాధురి గారితో అన్నారంట, సో మీ ఇద్దరిదే ఫేక్ బాండింగ్, సో రియల్ బాండింగ్ అయితే మీ ఇద్దరు అలా అరుచుకోరు, సో ఎవరో ఒకళ్ళు తగ్గి కలిసిపోతారు. సో అంతకుముందు మాధురి గారు డిమాన్ పవన్ అండ్ రీతు గారి మధ్యలో ఉన్నది అన్హెల్తీ బాండ్ అని పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. సో ఎప్పుడైతే మాధురి గారికి తనూజ గారికి గొడవ అయిందో ఆ ఇష్యూని బయటికి తీసి రీతు గారు చాలా తెలివిగా మీ ఇద్దరిది ఫేక్ బాండింగ్, రియల్ బాండింగ్ అయితే మా ఇద్దరిలాగా ఉండాలి, మీ ఇద్దరిది రియల్ బాండింగ్ కాదు కాబట్టి ఇద్దరు ఇగోస్కి వెళ్ళిపోయి ఇద్దరు మాట్లాడుకోకుండా భోజనాలు చేసుకోకుండా సో ఆ విధంగా అలిగారు. అది రియల్ బాండింగ్ అయితే అలా అలగటాలు ఉండవు, వెంటనే కలిసిపోతారని రీతుగా చౌదరి గారు చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. సో మీరు ఎపిసోడ్లు చూస్తూ ఉంటే మాట్లాడితే పవన్ అండ్ రీతు ఎన్నిసార్లు అండి గొడవ రచ్చ రచ్చ. సో వాటి మీద పిచ్చ మీమ్స్ కూడా వచ్చినాయి. సో ఓవరాల్గా ఏమైందంటే ఆమె ఈ ఇష్యూని కొంచెం ఎలివేట్ చేయాలని చూసింది. సో మీదే అన్హెల్తీ బాండింగ్, మాదే హెల్తీ బాండింగ్ అని చెప్పేసరికి ఆడియన్స్తో పాటు తనూజ గారు కూడా షాక్ అయ్యారు. సో ఎప్పుడైతే తనూజ గారు నాకు జడేయండి అనగానే ఆమె నవ్వుకుంటూ జడేస్తూ జోకులు వేయటం, సో ఇమాన్యుయల్ గారు కూడా వచ్చేసి వారి నాయన మీరు నిన్నటిదా కలుపుకున్నారు మళ్ళీ కలిసిపోయారని చెప్పగానే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే తనూజ గారికి మాధురి గారు జడేయడం స్టార్ట్ చేశారో రీతు గారు ఒక్క ఇసురుతో బయటికి వెళ్ళిపోయారు. సో ఛాన్స్ దొరికితే మధ్యలో పుల్లలు పెట్టేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు సొసైటీలో.